హాయ్ అండి. నా రాక్షసుడు పార్ట్ 1. ఉదయం ఆమె కంటే ముందే లేచిన ఆదిత్య ఫాస్ట్ గా రెడీ అయ్యి తన వర్క్ లో బిజీ అయిపోయాడు. కీర్తన లేచేసరికి అతడు తన ల్యాప్టాప్ పక్కన పెట్టుకుని ఏదో వర్క్ లో బిజీగా ఉన్నాడు. అతడి వైపు కన్ఫ్యూజన్ అయ్యి చూసింది కీర్తన. తనని ఎందుకు లేపలేదు అని ఫాస్ట్ గా లేచి అతని వైపుకు చూస్తూ సారీ అని చెప్పింది. ఎందుకు అని అన్నాడు, తల ఏ మాత్రం పైకి ఎత్తకుండా. అది ఎందుకో తెలీదు, మెలకువ రాలేదు అంది అపాలజీగా. పర్వాలేదు, రెడీ అవ్వు అని అన్నాడు. అసలు ఏ మాత్రం తలని పైకి ఎత్తకుండా అతడి వైపుకు చూస్తూ చిన్న చిరునవ్వు నవ్వి దగ్గరగా వచ్చి నిలబడింది. ఏమైనా కావాలా అని అన్నాడు అలాగే వర్క్ చేసుకుంటూ ఆదిత్య. అవును అంటూ అలాగే ఆమె కిందకి వంగి అతడి ఫోరెడ్ పైన కిస్ పెట్టి ఫాస్ట్ గా రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది కీర్తన. ఒక క్షణం షాక్ అయిపోయాడు అతడు. అలాగే అతడి పెదవులకు ఒక స్మైల్ వచ్చింది. జింక పిల్లకు ధైర్యం ఎక్కువయ్యింది అనుకున్నాడు. కానీ అలాగే సీరియస్ గా కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఇంతలో కీర్తన స్నానం చేసి వచ్చింది. అంతే, ఆమెను చూస్తూ అలాగే ఫ్రీజ్ అయిపోయాడు. ఏంటిది అని అంటూ అరిచాడు ఆమె వైపుకు చూస్తూ. లేచి నిలబడి ఏమైంది అని అంది కీర్తన కన్ఫ్యూజింగ్ గా. ఇలా వచ్చేయంటి బయటికి అంటూ ఆమె వైపుకు చూస్తూ ఉన్నాడు. అతనికి అసలు తెలియకుండానే శరీరంలో ఏదో అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఆమెను అలా చూస్తూ ఉంటే. ఎప్పుడు ఇలా చూడలేదు, మొదటిసారి ఆమెను ఇలా చూడటం. పాలరాతి శిల్పంలా ఉంది తను. అతడికి చెమటలు పడుతున్నాయి ఆమెను చూస్తూ ఉంటే. కీర్తన అతడి దగ్గరకు వచ్చి ఏమైంది అంటూ అతడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. ఆదిత్య ఆమె కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఏంటి, రెచ్చగొట్టాలని చూస్తున్నావా అన్నాడు సూటిగా. లేదు, నా భర్త ముందు ఎలాగైనా ఉండొచ్చు కదా, అందుకే ఇక్కడే చీర కట్టుకుందామని వచ్చాను నిజంగా అని అంటూ చెప్పింది చాలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి. కీర్తన, బుజ్జి నాతో గేమ్స్ ఆడుకో అన్నాడు ఆదిత్య ఆమె వైపుకు అలాగే చూస్తూ. ఆమె ఆశ్చర్యంగా చూసింది అతడి వైపుకు. ఆమెకు చాలా సంతోషంగా అనిపించింది అతడు బుజ్జి అనడం. ఎందుకంటే ఆదిత్య కాలేజీలో ఉన్నప్పుడు తనని ప్రేమగా పిలిచే పేరది. గేమ్స్ ఏముంది, నువ్వు నా భర్తవే కదా అని అంది లోపల సంతోషాన్ని ఆపి. పైకి ఇన్నోసెంట్ గా అతడి వైపుకి చూసి ఆ మాటకు ఆదిత్య ఆమె వైపుకి చూస్తూ అవునా, భర్తనా అంటూ ఆమెను అలానే వాలికి అదిమి పెట్టి ఆమె తనకి తగిలేటట్టు గట్టిగా హత్తుకున్నాడు. ఆమె రెండు చేతులను తన చేతులతో లాక్ చేసి ఆమె వైపుకు చూస్తూ. అతడు అలా చేయగానే ఒక క్షణం షాక్ అయిపోయింది. ఆదిత్య ఏం చేస్తున్నావు అంది చిన్నగా. భర్త అన్నావు కదా అన్నాడు హస్కీగా. అయితే అని అంది అతని వైపుకు చూడలేక కళ్ళను పక్కకు తిప్పేస్తూ. నా వైపుకు చూడు బుజ్జి అన్నాడు ఆదిత్య ప్రేమగా ఆమె వైపుకు చూస్తూ. అతడు అలా పిలవగానే తెలియకుండానే అతడి కళ్ళల్లోకి చూసింది కీర్తన. ఆదిత్య ఇంకా గట్టిగా ఆమె చేతి వేళ్లను పట్టుకుని అలా చూస్తూ ఉన్నాడు తన వైపుకు. తర్వాత ఏం జరుగుతుందో అని తెలిసిన కీర్తన అల్లాడిపోయింది. తెలియకుండానే అతని చేతుల నుంచి విడిపించుకోవాలి అని చూసింది. కానీ ఆదిత్య ఆమెకు అసలు ఛాన్స్ ఇవ్వకుండా అలాగే పెదవులతో పట్టి ఆమె వైపుకు చూశాడు. గట్టిగా కళ్ళు మూసుకుంది. వేగంగా శ్వాస పీలుస్తూ ఉంది. ఆమె వైపుకు అలాగే చూసి చిన్నగా నవ్వుకుంటూ పెదవులపై గాఢంగా ముద్దు పెట్టి మళ్ళీ ఆమె వైపుకు చూసి కళ్ళు తెరిచి చూడు నన్ను అన్నాడు. అతడు ఏమీ చేయకపోవటంతో అప్పుడు కళ్ళు తెరిచి చూసింది. చూసావా, దగ్గరికి రాగానే చెమటలు పడుతున్నాయి, ఏదో చేస్తున్నట్ట, ఏదో వెళ్ళి ముందు సరిగ్గా రెడీ అవ్వు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిపోగానే అప్పుడు ఆమె దీర్ఘంగా శ్వాస పీల్చింది. బాబాయ్, అసలు వీడికి దగ్గరగా ఉంటేనే చెమటలు పడుతున్నాయి ఇంకెలా అనుకుంది. చిన్నగా నవ్వుకుని ఫాస్ట్ గా రెడీ అయ్యి కిందకి వచ్చింది. కానీ ఆమె వచ్చేసరికి ఆదిత్య వెళ్ళిపోయాడు. కొంచెం డిసప్పాయింట్ అయినా ఫాస్ట్ గా రెడీ అయ్యి హాస్పిటల్ కి వెళ్ళింది తన తండ్రిని చూడడానికి. ఇంట్లో ఉన్న ఆదిత్య అసిస్టెంట్ ఆమెను ఆపడానికని విశ్వశక్తుల ప్రయత్నం చేసింది. కానీ అస్సలు వినలేదు. వర్ష చెప్పిన హాస్పిటల్ కి రాగానే వేగంగా పరిగెత్తుకుంటూ రిసెప్షన్ దగ్గరకు వచ్చి తన తండ్రి పేరు చెప్పి రూమ్ నెంబర్ అడిగింది. వాళ్ళు చెప్పిన రూమ్ నెంబర్ కనుక్కుని అటువైపుకు పరిగెత్తినట్టే వెళ్ళిపోయింది కీర్తన. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని చూసి కంప్లీట్ గా ఆశ్చర్యపోయింది. అందరూ ఉన్నారు. తల్లి చెల్లిని చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది.
అలాగే తండ్రిని చూసి పక్కనే ఉన్న కౌశిక్ ని కూడా చూసింది. కీర్తనని చూసి కౌశిక్ చాలా సంతోషపడ్డాడు. అస్సలు ఊహించలేదు ఆమె వస్తుందని. కీర్తన తల్లికి చెల్లికి ధైర్యం చెప్పి అలాగే కౌశిక్ పక్కన కూర్చుని తండ్రి కేసు డిస్కస్ చేస్తుంది. సడన్ గా తన కంపెనీ అకౌంట్ మొత్తం కూడా సీజ్ చేసినట్టు చెప్పాడు కౌశిక్. అది ఎవరు చేసిన పనా అని కీర్తన మౌనంగా ఉండిపోయింది. కంపెనీ రన్ చేయొచ్చు కానీ అమౌంట్ తీసుకోవడానికి కుదరదు అని. అక్కడ వస్తున్న చీఫ్ డాక్టర్ ని కలిసి డీటెయిల్స్ అడిగి ఫీజు ఎప్పుడు పే చేయాలి అంటూ కనుక్కుంది. ఆయన ఆశ్చర్యపోయాడు. మొత్తం కట్టేశారు ఫీజు మొత్తం, ఇంకా ప్రత్యేకంగా ఏం కట్టాలి మీరు అంటూ. ఆ మాట వినగానే కౌశిక్ కీర్తన ఇద్దరూ షాక్ అయిపోయారు. ఎవరు కట్టారు అని అంటూ అడిగింది. కీర్తన సారీ ఆ డీటెయిల్స్ చెప్పకూడదు అంటూ ఆయన వెళ్ళిపోయారు. ఇద్దరికి ఏమీ అర్థం కాకుండా అక్కడే ఆగిపోయారు. ఇంతలో కౌశిక్ ఏదో గుర్తొచ్చినట్టు కీర్తన చేయి పట్టుకుని ఎవరూ లేని ఒక చోటకి తీసుకుని వచ్చి అసలు ఏం జరిగింది, ఎందుకు నువ్వు ఆదిని పెళ్లి చేసుకున్నావు, ఎలా ఉన్నావు నువ్వు, నాకు నిజంగానే నీ గురించి చాలా టెన్షన్ గా అనిపించింది తెలుసా, తను నిన్ను ఎలా చూసుకుంటున్నాడో ఏమోనని. ఇక్కడ చూస్తే ఏమో మీ నాన్న వాళ్ళు ఎలా అయిపోయారు, అక్కడ చూస్తే ఏమో నువ్వు వాడికి అలా చిక్కుకుని పోయావు అన్నాడు కౌశిక్ చాలా టెన్షన్ గా. కీర్తన అభిమానంగా కౌశిక్ వైపుకు చూసింది. అతడి చెయ్యి పట్టుకుని సారీ రా అని చెప్పింది మనస్ఫూర్తిగా. నా సంగతి వదిలేసి అసలు నువ్వు ఎలా ఉన్నావు, నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, నీకు ఎలా చెప్పాలో తెలియక, నీ గురించి ఎలా కనుక్కోవాలో కూడా తెలియక, ఇక్కడేమో అంకుల్కి ఎలా జరిగి అసలు నా వల్ల కాలేదు తెలుసా, వర్షాన్ని కంట్రోల్ చేయటం చాలా కష్టమైపోయింది అన్నాడు. అప్పటికే అతడి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. వర్షాన్ని చాలా ప్రేమించావు కదా అని అంది కీర్తన అతడి వైపుకు చూస్తూ. నీకు తెలుసు కదా కీర్తన, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని అడిగాడు అతడు చాలా అసహనంగా. వెంటనే ఇద్దరు దగ్గరగా ఉన్న క్యాంటీన్ లో కూర్చున్నారు. కౌశిక్ కాఫీ తీసుకుని వచ్చి ఆమెకు ఒకటి పెట్టి ముందర తాను ఒకటి తీసుకుని కూర్చున్నాడు. ఇప్పుడు మీ ఇంటిని మొత్తం చూసుకుంటూ ఉంది వర్షానే, తనకి నేను జస్ట్ సపోర్ట్ గా నిలబడ్డాను. చాలా అంటే చాలా అలసిపోయింది పాపం, చిన్నపిల్ల కదా అని అన్నాడు అతడు. అవునవును చిన్నపిల్ల, మర్చిపోయినట్టున్నావు, ఆ చిన్నపిల్ల వెనకాల నువ్వే పడ్డావు అంటూ నవ్వింది కీర్తన. ఆ మాటకి కౌశిక్ కూడా నవ్వాడు. కీర్తన అసలు ఏమీ అర్థం కావట్లేదు, ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది, అసలు ఏమీ అర్థం కావట్లేదు. సడన్ గా నీకు నాకు పెళ్ళైనా ఇద్దరం మన మనసులో ఉన్నది దాచేసి పెళ్లికి సిద్ధపడ్డాము. ఇంతలోని మన లైఫ్ లో ఆదిత్య రావటం, వాడు రావటం ఎంతో సంతోషంగా అనిపించినా సరే వాడు ఇలా మారిపోవటం చాలా చాలా బాధగా అనిపించింది. ప్రతి క్షణం నిన్ను బాధ పెడుతున్నాడేమో అనిపిస్తూ ఉంది. ఈ పెళ్లి ఆగిపోయినందుకు సంతోషపడాలో, లేకపోతే నువ్వు ఆదిత్య చేతుల్లోకి మళ్ళీ వెళ్ళిపోయినందుకు బాధపడాలో, అతడు నిన్ను ఎలా చూసుకుంటున్నాడా అని టెన్షన్ పడాలో ఏమీ అర్థం కావట్లేదో తెలుసా అని అన్నాడు బాధగా కౌశిక్. ఇంతకీ వర్ష ఎలా ఉంది అని అడిగింది కీర్తన కాఫీ తాగుతూ. పర్వాలేదు, ఇప్పుడు అంకుల్కి ఎలా అయిందన్న ఒక బాధ అంతే, నువ్వు వెళ్ళిపోయావు అన్న బాధ తప్ప మిగతాదంతా ఓకే, తను హ్యాపీగా ఫీల్ అయ్యింది. నిజమే మరి, ప్రేమించిన వాడు దొరికితే ఏ అమ్మాయికైనా ఆనందంగా ఉంటుంది. ప్రస్తుతం నా పరిస్థితి కూడా అదే. నన్ను ప్రేమించిన వాడు మనస్ఫూర్తిగా నేనే కావాలి అని అనుకున్నవాడు నా దగ్గరికి వచ్చాడు. అందుకే ఫీల్ అవ్వకు కౌశిక్ అని చెప్పింది ప్రేమగా. కీర్తన అతడి వైపుకు చూసి అలా కాదురా, నువ్వేమైనా బాధపడితే వెంటనే నాకు చెప్పేసేయ్, నేను మీ అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాను. నాకు మీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ వేరు కాదు, నీకు తెలుసు కదా, ఇద్దరం ఒకటే. అసలు బలవంతంగా చేసుకునేది పెళ్ళే కాదు కాబట్టి నువ్వు దీనికి విలువ ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇక దీనిలో ఉండి నువ్వు నరకం అనుభవించాల్సిన అవసరం కూడా లేదు. నా మాట విను అన్నాడు కౌశిక్ కీర్తనకు నచ్చ చెప్పాలని చూస్తూ. ఆ మాటకు కీర్తన నవ్వి తనకి ఆదిత్యకి మధ్య జరిగింది మొత్తం కూడా చెప్పింది. అలాగే తను ఈ పెళ్లిని ఏ పరిస్థితిలో చేసుకోవాల్సి వచ్చిందో అది కూడా చెప్పింది. కౌశిక్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. అసలు అంతా అలా ఎలా మారిపోయాడు ఆదిత్య అంటూ ఆమె వైపుకు చూస్తూ ఉన్నాడు కౌశిక్. పరిస్థితులు కౌశిక్, ఆదిత్యను ఏ పరిస్థితులు ఎలా మార్చేశాయో తెలియదు కానీ చాలా హార్డ్ గా అయిపోయాడు.
అతన్ని మనమే మార్చాలి, తిరిగి మన ఫ్రెండ్గా. కీర్తన ఆలోచిస్తూ, మా భర్తగా నీకు ఫ్రెండ్గా మార్చాలి అని అంది. మళ్ళీ ఆమె మాటకి కౌశిక్ విచిత్రంగా చూశాడు ఆమె వైపుకు. ఆ మనిషి మారే రకంగా కనపడుతున్నాడా? నా మాట విని కీర్తన, నీకు అతడు అసలు ఏమాత్రం సరిపోడు, నిన్ను అర్థం చేసుకోడు, మన మధ్య ఉన్న బంధం అర్థం చేసుకోడు. కళ్ళకి ఏదో పొర కమ్ముకుంది, అనుమానపు పొర. నిన్ను నన్ను చూసి ప్రతిసారి ఏదో ఒక రకంగా అనుమానం పడుతూనే ఉన్నాడు. అతను మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేయటం నీ వల్ల కాదు, ఎందుకంటే అతడు నిన్ను అస్సలు నమ్మడు. నువ్వేం చెప్పినా సరే ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తాడు, లేదా నిన్నైతే బాధ పెడతాడు. నా మాట విను, అతన్ని వదిలేయ్. తన ఫ్రెండ్ ఎక్కడ బాధపడుతుందో అంటూ ప్రేమగా నచ్చ చెప్తున్నాడు కౌశిక్. అతడి కళ్ళల్లో ఆమె పట్ల అభిమానం, కన్సర్న్ కనిపిస్తున్న కీర్తన మాత్రం మౌనంగా కౌశిక్ వైపుకు చూసి అతని చెయ్యి పట్టుకుంది. డోంట్ వరీరా, అంతా సర్దుకుంటుంది. కానీ నేను నీతో రాలేను. ఈ పరిస్థితులలో ఆదిత్యను వదిలి అస్సలు రాలేను. అతడు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుని ఉండొచ్చు, కానీ ఇంతవరకు నన్ను ఎప్పుడూ బలవంతం పెట్టలేదు ఏ విషయంలో కూడా. ఇంతవరకు ఏం జరిగినా అది నా ఇష్టంతోనే జరిగింది. ఈ పెళ్లిని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఆదిత్య నా భర్త, నేను దానిని కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ప్రేమించాను కదా, మధ్యలో వదిలేలేను కౌశిక్ అని కీర్తన బాధగా అంది. దానికి కౌశిక్, కానీ అప్పటి ఆదిత్యకి ఇప్పటి ఆదిత్యకి చాలా తేడా ఉంది, నీకెందుకు అర్థం కావట్లేదు అన్నాడు కౌశిక్. వాడిప్పుడు చాలా మారిపోయాడు. అసలు ఇప్పుడు ఉన్న ఆదిత్యలో మనసు అనేది లేదు, అంత కఠినంగా మారిపోయాడు అన్నాడు కౌశిక్ సహనంగా. దానికి కీర్తన నవ్వింది. కావచ్చు, అతడు మరీ చెడుగా మారిపోయి ఉండొచ్చు, లేదా అతడి మనసు మారిపోయి ఉండొచ్చు, కానీ ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు కదా. మార్పు అనేది సహజం. ఇంతకు ముందు అతడు ఎలా ఉండేవాడు అనేది నీకు నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఎలా మారిపోయాడు అనేది తెలుసు. బహుశా భవిష్యత్తులో అతడు ఇంకా మంచిగా మారిపోతాడేమో, ఎవరికి తెలుసు. రేపు ఏం జరుగుతుంది అనేది, అతని జీవితంలో ఏం జరిగింది అనేది నీకు తెలియదు, నాకు తెలియదు. అందుకే చెప్తున్నాను, నా మాట విని ఇక్కడితో ఈ టాపిక్ వదిలేద్దాం. టైం బాగోలేనప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మారిపోతారు. అతడు ఏమేమి అనుభవించాడో, అతడి పరిస్థితులలో మనం కూడా ఉంటే మనం కూడా అలాగే చేసేవాళ్ళమేమో, ఎవరికి తెలుసు. అందుకే అతన్ని నేను బ్లేమ్ చేయాలి అనుకోవడం లేదు కౌశిక్. ఏం జరిగినా సరే సరే మన మంచిగా అనుకుని ముందుకు పోవాలి అనుకుంటున్నాను. నీకు తెలుసు కదా, ఓటమిని ఒప్పుకోవటం నాకు అస్సలు ఇష్టం ఉండదు అని. అందుకే చెప్తున్నాను, ఈ పెళ్లిని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను. అంతేకాదు, ఆదిత్యకి కూడా నా పైన పూర్తి అధికారాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా నేనున్నాను. ఆ మాటకి కౌశిక్ ఆశ్చర్యపోయాడు. కానీ కీర్తన అంటూ ఏదో చెప్పబోయాడు. కీర్తన అతని మధ్యలోనే అడ్డుకుంటూ, కౌశిక్, ఏదైనా సరే రిలేషన్షిప్ ని బ్రేక్ చేయాలి అంటే అది చాలా కష్టం. అది ఫ్రెండ్షిప్ కావచ్చు, ప్రేమ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. నీకు తెలుసు కదా, నేను అలా ఏ రిలేషన్షిప్ ని బ్రేక్ చేయలేను అని. అసలు నేను ఎప్పుడు బ్రేక్ చేయాలి అనుకోలేదు, మా మధ్య ఉన్న ప్రేమ కూడా. కానీ ఆదిత్య చేసుకున్న మిస్అండర్స్టాండింగ్ వల్ల అతడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ ఏదో ఒక రోజు అతడికి అర్థమైన రోజు ఖచ్చితంగా అతని మనసులో ఉన్న ప్రేమ మొత్తం నాకు చూపిస్తాడు. ఈ రోజు నేను అతని ప్రేమను భరించలేనంత ఎక్కువగా ప్రేమను చూపిస్తాడు ఖచ్చితంగా. అంతవరకు నేను ఎదురు చూడాలి. నీకు తెలుసు కదా, నేను పెళ్లికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను అని. అది చాలా పవిత్రమైనది అని. ఇద్దరు మనుషుల మధ్య, ఇద్దరి శరీరాల మధ్య ముడిపడిన బంధం పెళ్లి అని. నేను దానిని ఎప్పటికీ అసలు బ్రేక్ చేయలేను. ఇది భగవంతుడు వేసిన బంధం నాకు ఆదిత్యకి. అతన్ని వదిలేసి నేను హ్యాపీగా ఉంటాను అని అనుకోవటం నీ భ్రమ మాత్రమే. తనని వదిలి నేను బ్రతకలేను, నా వల్ల కాదు కూడా. అసలు ఖచ్చితంగా నా ప్రేమను మారుస్తుందన్న నమ్మకం నాకుంది. ఇంతకు ముందు అతడు నన్ను ఎలాగైతే ప్రేమించాడో అదే రకంగా ఇప్పుడు కూడా అతడు నన్ను అలాగే ప్రేమిస్తాడు, ఖచ్చితంగా ప్రేమిస్తాడు. నువ్వు ఇంకా అతన్ని నమ్ముతున్నావా అని షాక్ అయిపోయి అడిగాడు కౌశిక్. అతడన్న మాటకి నవ్వింది కీర్తన. ఖచ్చితంగా నా ఆదిత్య గురించి నాకు తెలుసు. అతడి ప్రేమ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు. ఒకసారి అతడు నన్ను నమ్మడం మొదలు పెడితే అతడు ఖచ్చితంగా మారుతాడు. సరే,
ఇక్కడితో ఈ టాపిక్ వదిలేసి నన్ను అర్థం చేసుకో, నా ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకో ప్లీజ్ అని అతన్ని రిక్వెస్ట్ చేసింది కీర్తన. ఆమె వైపుకు కొన్ని క్షణాలు చూసి, అందుకే కీర్తన, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా స్నేహితురాలిగా నిన్నెప్పుడు నేను ప్రేమిస్తూనే ఉంటాను అన్నాడు అతడు. ఆ మాటకి చిన్నగా నవ్వింది కీర్తన. ఇద్దరు క్యాంటీన్ నుంచి తిరిగి హాస్పిటల్ లోపలికి వెళ్ళి మరొకసారి కీర్తన తన ఫ్యామిలీ వాళ్ళందరినీ చూసుకుని అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడి తన గురించి అసలు ఏమాత్రం బెంగ పెట్టుకోవద్దని చెప్పేసి తిరిగి ఇంటికి బయలుదేరిపోయింది ఆమె. మరి చూద్దాం కీర్తన నమ్మకం నిజమవుతుందో లేదో.